అరే మా మమ్మీ నీళ్ళు పెట్టమన్నది, పోయి నీళ్ళు తెస్తా. సరేరా. అరే షాక్ కొట్టిందిరా. ఏంది షాక్ కొట్టిందా? అవునరా, నిజంగానే షాక్ కొడుతుంది. అరే ఇది రియల్ ఫేక్ చూద్దామా? అరే దీని మీద ఐఎస్ఐ నంబర్ లేదు, సిఎంఎల్ నంబర్ లేదు, అంటే ఇప్పుడు ఇది ఫేక్ది. ఇది మంచిది కాదు. ఇది ఒరిజినల్ ఫేకో ఎలా తెలుసుకోవాలి? ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇద్దా దగ్గర రా. ఇప్పుడు ఇది ఉందా ఈడ? ఇప్పుడు ఇక్కడ ఐఎస్ఐ నంబర్ కనిపిస్తుందా ఈడ? ఇగో ఐఎస్ఐ నంబర్ ఉంది ఈడ. ఐఎస్ఐ అని సింబల్ ఉంది, కింద సిఎంఎల్ నంబర్ ఉంది, మీద ఐఎస్ నంబర్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఐఎస్ఐ నంబర్ ఉంటేనే ఇది మంచిది అన్నట్టు, మరి క్వాలిటీ కూడా మంచిగా ఉన్నట్టు, ఇది ఎక్కువ రోజులు అవుతుంది, ఖరాబ్ కాదు అన్నట్టు, సేఫ్టీకి మంచిది. మనమేనా ప్రొడక్ట్ ఉన్నందుకు పోయినప్పుడు ఈ ఐఎస్ఐ నెంబర్ చూడాలా, సిఎంఎల్ నెంబర్ చూడాలా, ఇవి రెండు ఉంటేనే కొనాలా, లేకపోతే మనం ఏ ప్రొడక్ట్ కొనవద్దు. అవి మంచివి కావు, అవి క్వాలిటీ మంచిగా ఉండే. ఇది ఒక్కదానికి ఇలా చూసాం కదా, మిగతానికి ఎలా చూడాలి? నీ ఫోన్ తీసుకో, ప్లేస్టోర్లో పోయి బిఐఎస్ కేర్ యాప్ అని కొట్టు, డౌన్లోడ్ చేసుకొని ఆ బిఐఎస్ కేర్ యాప్ ఐఎస్ఐ సింబల్ ఉంటుంది, ఓపెన్ చేసుకొని దాంట్లో ఈ సిఎంఎల్ నెంబర్ కొట్టి చూస్తే నీకు దాని గురించి డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది. అయితే తర్వాత డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది, ఆ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు అరే అట్లనే నువ్వు అడిగిన ఇప్ప నాకు ఎట్లా చూడాలని. ఇప్పుడు గ్రైండర్ ఉందనుకోరా, గ్రైండర్లో ప్రింటింగ్ చేసింది ఉంటుంది, ఐఎస్ఐ మార్క్ అని ఉంటుంది, కింద సిఎంఎల్ నెంబర్ ఉంటుంది, మీద ఐఎస్ సింబల్ ఉంటుంది. ఈ కొన్ని ఇట్లా తెలుసుకోవాలా, మనం సొంతంగా తెలుసుకోవాలా.